అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్రమార్కులు తన భూమిని కాజేస్తున్నారని కుటుంబ సభ్యులతో కలిసి ప్రజావేదిక కార్యక్రమంలో తన సమస్యను గోడు విన్నవించుకోవడానికి వచ్చినటువంటి కుటుంబం ఆత్మహత్యయత్నం చేసింది. మనతో మాట్లాడడానికి ఆ కుటుంబ సభ్యులను సో చెప్పండి, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? సారంగం ఈ ఎస్ఐ కేజిరెడ్డి వాళ్ళ వేధింపులకి గురి కాగదని సార్. వాళ్ళు ఏది గురి కాగదు, మనమే సొంతం ఏది సొత్తమని సార్. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర మందు తాగి 10 మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని నిర్ణయించుకున్నాం సార్. మనల్ని బీదోళ్ళని బతకనియరు సార్. అసలు మనల్ని బీదోళ్ళని కష్టం చేసుకుని బతకనియరు. ఉన్నోళ్ళకి డిపార్ట్మెంట్ అనేది ఉన్నోళ్ళకే సాయం చేసేది, కానీ లేనోనికి సాయం చేశారు. లేనోని ఎక్కడున్నగా వాడిని పట్టుకొచ్చి వాడిని నానాగా ఇబ్బందులు పెట్టి ఇట్లా కొట్టి చంపుతున్నారు సార్. లాస్ట్కి సార్ పిల్లలు కూడా చూసుకోకుండా కూడా మన ఈ పరిస్థితి కాకుండా కూడా కొట్టుతున్నారు సార్ మనల్ని సార్. ఆ ప్రకారంగా మనం చేసి గురి చేస్తున్నారు సార్. ఎస్ఐ ఈ ప్రకారంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు దయచేసి ఎవరు రాఘమయ్య కేజిరెడ్డి సార్. దీనికల్లా రాఘమయ్య కేజిరెడ్డి పాత్రధారి సార్. రాఘమయ్య కేజిరెడ్డి దీనికి పాత్రధారి. ఈ పొలంని 12 ఎకరాల పొలం గుంజుకున్నాలా, వీళ్ళని కొట్టిస్తే ఇల్లు పోతారు కదా, వేరే ఊళ్ళకి పోతారు కదా. ఇల్లు పోతే ఆ 12 ఎకరాల పొలం మాకు శోధన ఏమవుతుంది కదా. ఎకరం వచ్చేసి 18 ఎకరాలు అమ్ముకునొచ్చు కదా. ఇల్లు దాడి చేస్తే వీళ్ళు బీదోడు తెచ్చుకొని బీదోడు కదా, ఇడు కొడితే వెళ్ళిపోతాడు, కొడితే మన దగ్గరకు రాడు అని మామిన లేనిపోయిన కేసులు కొట్టి మనల్ని ఈ ప్రకారంగా చేస్తున్నారు సార్. మనల్ని అంటే ఇది పట్టా భూమే లేకపోతే ఏంటి సార్? గవర్నమెంట్ ల్యాండే సార్. గవర్నమెంట్ ల్యాండే సార్. 651, 652, 653, 654 ఇవల్ల సార్ 15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండే సార్. గవర్నమెంట్ ల్యాండే. ఆ గవర్నమెంట్ ల్యాండ్ పక్కల ఒక 45 ఎకరాలు కొన్ని పటాపొలం కొన్నాడు. పటాపొలం కొనింటే దానికి తోడు ఈ 15 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఇది మాది దీనిలోకి ఎక్కించుకోవచ్చు కదా, ఎక్కించుకొని దీన్ని కూడా మనం అనుమతి చేసుకోవచ్చు కదా వెళ్ళిపోతే అని ఇట్లా మనం బెదపడిచి ఈ ప్రకారంగా చేస్తున్నారు సార్ కేజిరెడ్డి. దీనికి పాత్రధారి కేజిరెడ్డి రాజు. దీనికి మనకి లేనిపోని కేసులు పెట్టడం అంటే పెట్టించి వీళ్ళందకుండా ఎస్ఐ మనల్ని కేసు పెట్టి మమ్మల్ని నా కొడుకుని నా పిల్లల్ని 9వ తరగతి చదువుకున్న పిల్లోని 10వ తరగతి పిల్లోని వాళ్ళు ఏ అన్యాయం చేయకుండా కానీ బడిలో కాలేజ్ చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకున్న పిల్లల్ని కూడా నీ పిల్లల్ని తొలగరా, నీ పిల్లల్ని కేసు చేసినాము, నీ పిల్లల్ని తొలక రాకుంటే నువ్వు ఖచ్చితంగా నీ మీద పీటీ వారెంట్ చేసి నిన్ను కడప జైలుకి ఎత్తుతాము, మర్యాద వస్తేనే మంచిది. ఈ ప్రకారం రానిదా పట్టిస్తున్నారు సార్. మేము మన ఉగాది పండుగ నాడు, దసరా పండుగ నాడు మేము పోయినాం సార్. దసరా పండుగ నాడు జైలుకి పంపించినాడు. మనల్ని కొట్టి పంపించిన తర్వాత మా కండిషన్ బెయిల్ వచ్చిన తర్వాత మా కండిషన్ బెయిల్ ఒక 3 నెలలు వచ్చింది. 12 సంతకాలు పెట్టాలా సార్. ఇట్లా శనివారం అడిగినాం సార్. మాకు ఇట్లా శనివారం మాకు సార్ కండిషన్ బెయిల్స్ కాదు సార్ మాకు వచ్చినది అన్నాం. అంటే సరే మేము చెప్పేంత వరకు మీరు రాకండి అన్నారు. ఇప్పుడు కండిషన్ బెయిల్ పూర్తిగా అయిపోయినా సార్. కండిషన్ బెయిల్ అయిపోయింది. మీరు కండిషన్ బెయిల్కి రాలే కదా, సంతకాలు పెట్టారు కదా. మీరు చెప్పండి, ఇది కేజీరెడ్డికి మీకు గొడవ, పోలీసులకి ఏం సంబంధం? దుడ్లు ఇదల్లా కేజిరెడ్డి నడిపిస్తున్నారు సార్. డబ్బులు కట్టి కేజిరెడ్డి వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు ఏం కథనో సార్. వాళ్ళు ఇస్తుంటే వీళ్ళు చిత్రం పెట్టకొద్ది, వాళ్ళు ఇస్తుంటే చిత్రం పెట్టకొద్ది. ఇది దీనికి వీళ్ళు పెట్టినారు. కొట్టుకుంటే ఏమన్నారు సార్? ఒరే వీళ్ళని ఊరో లేకుండా గదుముదాంరా, కేజిరెడ్డి ఎంతైనా ఖర్చు పెడతానన్నాడు, వీళ్ళని ఊరో లేకుండా గదుముదానరా, ఈ బయలంగా ఉండకూడదురా, వీళ్ళు కేసు ఎంతైనా కేజిరెడ్డి కడతా అన్నాడు. వీళ్ళని చంపేయనరా అని వీడియోలు కానుండే సంపురవాణి అని మా చెల్లెలు అనింది. వాళ్ళు కేజిరెడ్డి మంత్రులు ఈ మాట అన్నారు. వాళ్ళు ఆ మాట విన్నాం మేము. మాకేం వద్దు సార్, మా పొలం మాకు పట్టా పాస్ బుక్లు కావాలి, మా ఇంట్లో మేము ఉండాలి, మా ఊర్లో మేము ఉండాలి, నా పిల్లల మీద నా మీద మా మరిది పెళ్ళ మీద మాకు వీగ వాలకుండా ఉండాలి. ప్రభుత్వ భూమి మీకెందుకు పట్ట ఇవ్వాలి? మాకెందుకు పట్టేయాలి? అప్పుడుంటే సాగులో ఉన్నాం సార్. మేము బీద వాళ్ళని తెచ్చుకొని తింటున్నాం సార్ మేము. కానీ కనీసం అంటే దాని మీదనే బతుకుతున్నాం. నేను 3 పిల్లలు సార్. నాకు ఈ పిల్లోనికి పెళ్లి యా ఊర్లో అడగానికి పోయినా కానీ మీకు ఎంత ఉంది పొలం అని అడుగుతున్నారు. మాకేం పొలం లేదు, అది వేసుకుంటా తినుకుంటూ వస్తున్నాం. పటాపాసు బుక్కుల కోసం అందరిని అడుగుతున్నాము. ఎవరు చూసినా డబ్బులు తీసుకుంటారు, 5-10 కట్టించుకుంటారు, 50,000, 20,000, 30,000 కట్టించుకుంటారు డబ్బులు. ఎవరు పటాపాసు బుక్కులు చెయ్యరు. మేము అందరికాడికి పోయి యాచరికి వచ్చింది. ఇంక ఇప్పుడు మమ్మల్ని ఈ చిత్రం మించులు పెడుతున్నాడు కేజిరెడ్డి. ఫైనల్ సార్ కేజిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలి సార్. 12 మంది గుండాలు ఉన్నారు సార్. 12 మంది మీద చర్యలు తీసుకోవాలి. అటు వచ్చేసి ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలి సార్. మాకైతే మా పొలం మాకు కావాలి సార్. మాకైతే ధనంజయ్ సార్.
ఆయన మొత్తం కేసులలో పెడుతున్నది లేనిపోని కేసులలో పెడుతున్నాడు సార్. ఆయన తప్పు చేసి కేసు పెట్టకూడదా? తప్పులు మావి లేకున్నా వాళ్ళ అటాక్ మీద మా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి సార్. మొత్తం గొడవ పడినది కొట్టినది వాళ్ళు ఒక ఆడి మంచి కొడుతున్నారు సార్. ఒక ఆడి మంచి సీసీ కెమెరా రికార్డింగ్ అవుతుంది, నడి రోడ్లో కొడుతున్నా కానీ వాళ్ళు అసలు కేసులే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మా మీదనే రిటర్న్ కేసులు పెట్టి మా మీదనే రౌడీ షీటర్లు అటు వచ్చేసి అటెండ్ మర్డర్ కేసులు మిగతా కేసులు పెడుతున్నారు సార్. మీరు కలెక్టర్ కలిసి ఏం చెప్పారు? కలెక్టర్ సార్ ఎస్పీని కలిసామన్నారు సార్, ఎస్పీతో మాట్లాడమన్నారు సార్. కొత్తగా చూసుకుంటే ఈ వివాదము రాజకీయ నాయకులు అదేవిధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా పొలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు, మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో మొత్తం దౌర్జన్యాలు పెరిగిపోయాయని చెప్పడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.